హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడీస్ ఆఫ్ ఆంధ్ర. మీలో ఎవరైనా మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్ అని వస్తుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు రెసిపీ గోంగూర ఎండు చేపలు. నేను చెప్పిన స్టైల్లో చేస్తే ఎండు చేపలు వాసన రాకుండా చాలా బాగుంటాయి. ఇంకా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో 3 నుండి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలి, అలా అయితేనే బాగుంటుంది. ఇందులో ముందుగానే క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఎండు చేపలు 100 గ్రాములు వేసుకోండి. ఇలా వేసుకున్న ఎండు చేప ముక్కలను తిప్పుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తరువాత ఇందులో పొడవుగా తరిగిన ఉల్లిపాయలు 2 వేసుకోండి. ఇందులో 3 నుండి 4 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోండి. పసుపుతో పాటు కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తరువాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ బాగా మగ్గించుకోవాలి. కొద్దిసేపు ఇలా తిప్పుకుంటూ మగ్గించుకుంటే కొద్దిసేపటికి కలర్ చేంజ్ అవుతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి. ఇలా ఉల్లిపాయలు బాగా మగ్గిపోయి కలర్ చేంజ్ అయినప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోండి. దీన్ని ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోతుంది. ఇలా బాగా ఫ్రై అయిన తరువాత ఇందులో 200 ml నీళ్లు పోస్తున్నాను. ఈ నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. నేను ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకుంటున్నాను వాటర్ ఎంతవరకు ఎగిరిపోయాయో. చూడండి, ఎక్కువ ఎగరలేదు. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను కలుపుకొని. ఇలా కొద్దిసేపు ఉడకనిస్తే కొద్దిసేపటి తర్వాత మూత తీసి చూస్తే వాటర్ చాలా వరకు కుక్ అయిపోయాయి. 60% వాటర్ కుక్ అయిపోయిన తరువాత ఇందులో గోంగూర వేసుకుంటున్నాను. ఈ గోంగూరని నేను ముందు రోజే తీసుకొని బాగా ఆరబెట్టేసుకొని తర్వాత వాష్ చేస్తున్నాను. ఈ గోంగూర ఒకరోజు వడిలితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ గోంగూర కొంచెం వడలాలి, అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇంకొకసారి మూత తీసి చూస్తే ఒక 5 నిమిషాల తర్వాత కొంచెం కుక్ అయింది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఈ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలాగే మూత పెట్టకుండా 2-3 నిమిషాలు కుక్ చేసుకుంటే గోంగూర బాగా దగ్గరకు వచ్చేస్తుంది. చూడండి, చాలా బాగా దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉండే గోంగూర ఎండు చేపల కూర రెడీ అయిపోయింది. చూడండి ఒకసారి ఎంత బాగుందో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.